హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మళ్ళీ ఒక కొత్త వీడియో. ఈరోజు అయితే నేను స్క్రాచ్లో ఏం చేస్తాను, స్క్రాచ్లో అయితే మనం ఒక క్యాల్కులేటర్ అయితే చేద్దాం. ఫస్ట్ మనకు కావాల్సింది మన స్ప్రైట్, మన మన లిటిల్ క్యాట్ ప్లస్ మన బ్యాక్గ్రౌండ్లో మనకి ఇష్టం వచ్చింది పెట్టుకోవచ్చు. ఐ ప్రిఫర్ లైక్ విత్ బ్లూ స్కై, ఎందుకంటే ఇది కొంచెం బాగుంటుంది. ఇది కూడా కొంచెం ఇక్కడ మంచి వాక్ చేసినట్టు పెట్టేద్దాము. సో ఇట్ విల్ బి లిటిల్ గుడ్. ఇప్పుడు నేను కోడింగ్ స్టార్ట్ చేస్తున్నాను, చూడండి. ఫస్ట్ మనం ఏంటంటే ఈవెంట్స్లోకి వెళ్ళి గ్రీన్ ఫ్లాగ్ క్లిక్ అయితే పెడతాం. ఎందుకంటే మనం ఎప్పుడైతే గ్రీన్ ఫ్లాగ్ స్టార్ట్ చేస్తామో అప్పుడే స్టార్ట్ అయింది. ఓకే, ఇప్పుడు అది మనల్ని ఏదో నెంబర్ అడగాలి కదా, అది మనం పెట్టాలంటే. సో అప్పుడు మనం ఏం చేస్తాం, సెన్సింగ్లోకి వెళ్ళి ఆస్క్ అని ఉంది కదా, అలా వాట్ ఈజ్ యువర్ నేమ్ అని వచ్చింది. నేను స్టాప్ చేసిన, ఇక్కడ తీసుకొని ఇక్కడ పెట్టేసి అప్పుడే ఇక్కడ మనం రెడ్ స్టాప్ చేస్తే స్టాప్ అయింది. ఇక్కడ ఇలా ఇది ఉంది కదా, ఆస్క్ వాట్ ఈజ్ యువర్ నేమ్ అని, అక్కడ మనం వాట్ ఈజ్ యువర్ నేమ్ తీసేసి టెల్ ఎనీ నెంబర్ అనేది పెడదాం. టెల్ ఎనీ నెంబర్. ఓకే, డన్. టెల్ ఎనీ నెంబర్ అని పెట్టేసా కదా. ఇప్పుడు మనం మళ్ళీ కంట్రోల్స్లో కాదు, వేరియబుల్స్లోకి వెళ్ళాలి. వేరియబుల్స్లోకి వెళ్ళి మనం ఒక వేరియబుల్ అయితే క్రియేట్ చేయాలి. 2 వేరియబుల్స్ క్రియేట్ చేయాలి. స్ప్రైట్స్ అని పెట్టేసి ఇది నెంబర్ 1 అనేది పెట్టేసి ఓకే కొట్టేయాలి. ఇప్పుడు ప్లస్ మనకు నెంబర్ 2 కూడా కావాలి కాబట్టి నెంబర్ 2 అని కూడా పెట్టేసాను. సో మనకి నెంబర్ 1 అనేది 2 అనేది కూడా వస్తుంది కాబట్టి ఇదైతే ఓకే. ఇప్పుడు ఏం పెట్టాలి మనం, నెంబర్ ఇక్కడ సెట్ మై వేరియబుల్ అని ఉంది కదా, మనం మన వేరియబుల్లో నెంబర్ 1 అనేది పెట్టుకుందాం. నెంబర్ 1 పెట్టుకున్నాము. ఈ వేరియబుల్ తీసుకొచ్చి మనం దేనికి పెట్టాలి, ఈ బ్లాక్ అయితే పెట్టేసేయాలి మనం. తర్వాత మళ్ళీ సెన్సింగ్లోకి వెళ్ళి ఆస్క్ వాట్ ఈజ్ యువర్ నేమ్, టెల్ ఎనీ నెంబర్ అనేది మళ్ళీ పెట్టాలి. ఇట్స్ లాంగ్ ప్రాసెస్ కాబట్టి ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇది ఉంది కదా, ఇది కాపీ చేసేసుకొని ఇక్కడ కంట్రోల్ వి, ఇక్కడ పేస్ట్ చేసేసుకుంటాం. ఇట్ విల్ బి ఈజీ ఫర్ మీ. ఓకే, ఇక్కడ మనకి ఇది ఉంది కదా, మళ్ళీ వేరియబుల్స్లోకి వెళ్ళి సెట్ నెంబర్ 2, ఇక్కడ 1 అని ఉంది కదా, ఈ 1 మనం నెంబర్ 2కి చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చేంజ్ చేస్తున్నాను చూడండి, ఇలా మనం ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇక్కడే మనం చేంజ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మనం దీన్ని కొంచెం సెంటర్లో పెట్టుకుందాం. తర్వాత నెంబర్ 2 అని ఉంది కదా, ఇక్కడ మనకి జీరోస్ అని ఉంది కదా, ఇక్కడ మనకి సెన్సింగ్లో ఆన్సర్ అని ఒకటి ఉండిద్ది. ఆన్సర్ అని ఇక్కడ ఉంది కదా, మనకి ఆన్సర్ తీసుకొచ్చి దీంట్లో పెట్టాలి. ఆన్సర్ ఎందుకంటే మనం ఇక్కడ వాటికి నెంబర్ ఇస్తే అవి మనకి ఆన్సర్ ఇవ్వాలి కదా, అది ఇక్కడ మనకి ఒక మెసేజ్ లా వచ్చింది, బ్రాడ్కాస్ట్ లాగా. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు మనం లుక్స్ లోకి వెళ్ళాలి. లుక్స్ లోకి వెళ్ళి సే అని ఉంది కదా, సే హలో ఫర్ 2 seconds అని ఉంది, కానీ సే హలో అని పెట్టేసేయండి. ఓకే, సే హలో ఎన్నిసార్లు పెట్టాలి, 5 times అయితే మనం పెట్టాలి. ఒక్క నిమిషం, 2 3 4 5 సే హలో అయితే మనం 5 times అయితే పెట్టేసాం. ఇప్పుడు వీటన్నిటికీ మనం 1 second గ్యాప్ అయితే ఇవ్వాలి కదా, దీనికి ఒక్కొక్క దానికి 1 second అయితే గ్యాప్ ఇవ్వండి.
ఇప్పుడు నేను ఇచ్చేలాగా 1 దీనికి 4 సరిపోతాయి. ఇప్పుడు చూడండి నేను ఎలా ఇస్తున్నానో సేమ్ అలాగే ఇవ్వండి. ఇంకా 3 మిగిలిన్నాయి. ఇప్పుడు వీటికి కూడా మనం ఇచ్చేసాము. ఇక్కడ మనకి నెంబర్ 1 అలాగే నెంబర్ 2 అని ఉంది కదా. ఇక్కడ మనకి దానికన్నా ముందు మనం ఆపరేటర్స్ లోకి వెళ్ళి మనం ప్లస్ పెట్టాలి. ఫస్ట్ ఇక్కడ మనం ప్లస్, తర్వాత మైనస్, తర్వాత ఒక నిమిషం, తర్వాత ఇంటూ. ఇది మనకి ఇక్కడ మనకు ఒకటి ఒక నార్మల్ మన నోట్బుక్స్ లో ఒక పాయింట్ కి అలా వేసుకుంటాం అది ఉంది కదా, అది ఇంటూ అన్నమాట. ఇది మనకి స్లాష్ అన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ 5th అనుకుంటున్నారా, మోడ్ పెట్టుకోవడానికి మనకైతే 5th ఇక్కడ మనకి మోడ్ అని ఉంది కదా. మోడ్ అంటే ఏంటి, ఇప్పుడు మనం డివిజన్, ఇక్కడ డివిజన్ లేదు కదా, స్లాష్ అంటే డివిజన్. ఇక్కడ మోడ్ అని ఉంది కదా, మోడ్ అంటే మనం డివిజన్ చేసిన ఆన్సర్ వచ్చింది కదా, దాని రిమైండర్ చెప్పిద్ది మనకి. మోడ్ అంటే ఏం లేదు, జస్ట్ రిమైండర్. ఇప్పుడు మోడ్లో వీటన్నిటిలో నెంబర్ 1 నెంబర్ 2 అలా పెట్టేసుకోండి. ఫాస్ట్గా చూపించేస్తాను, ఫాస్ట్గా పెట్టేస్తాను, మీరు పెట్టేసుకోండి. ఇది పోయింది కదా, ఇప్పుడు ఇది పెట్టాలి, ఇది దీనిలో పెట్టాలి. ఇది మనకు అవ్వట్లేదు కదా, ఐ విల్ జస్ట్ షో యూ, వెయిట్ చూపిస్తా చూడండి. ఇది నెంబర్ 1 అని ఉంది కదా, ఇది ఇందులో పెట్టేసుకోండి. సో ఇట్ విల్ బి ఈజీ ఫర్ అస్. వెయిట్ నెంబర్లో అస్సలు పెట్టుకోకండి, ఎందుకంటే అది వెయిట్ 1 సెకండ్ అలా అయిపోద్ది. ఇక ఇలా నెంబర్ 1, ఇప్పుడు నెంబర్ 2 తీసుకొని దీంట్లో పెట్టేసేయండి. సేమ్ ఇలా అన్నిటికీ నెంబర్ 1 2 అలా పెట్టేయండి. అయ్యో ఇది ఇలా వెళ్ళిపోతుంది కదా, అది చెప్తాను. బెస్ట్ వే ఏంటంటే ఇది ఇలా పెట్టేసుకోండి. ఫస్ట్ అన్నిటికీ నెంబర్ 1 పెట్టేసుకోండి, ఇట్ విల్ బి ఈజీ ఫర్ మనకు కూడా. ఫస్ట్ అన్నిటికీ నెంబర్ 1 పెట్టేసుకుందాం. నెంబర్ 1 అన్నిటికీ నెంబర్ 1 పెట్టుకుందాం. తర్వాత నెంబర్ 1 మోడ్ కూడా నెంబర్ 1 అనేది పెట్టేసాం. ఇప్పుడు నెంబర్ 2 అనేది అయితే పెడదాం. నెంబర్ 2 పెట్టేశాను, ఇప్పుడు కూడా నెంబర్ 2 పెట్టాను, ఇక్కడ కూడా నేను నెంబర్ 2 కూడా పెట్టేసాను, లాస్ట్ నెంబర్ 2 పెట్టేశాను. ఇప్పుడు ఏం చేయాలి మనం, ఎవరైనా చెప్పగలరా? ఓకే, కామెంట్లో అయితే పెట్టండి. ఇప్పుడు చూడండి, ఇక్కడైతే మన కోడ్ అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడు నేను ఇది సిమ్యులేట్ చేసి చూపిస్తా, చూడండి. ఓకే, ఎంజాయ్ చేయండి. ఇప్పుడు నేను ఇక్కడ స్టార్ట్ చేశాను, ఇక్కడ మనకి ఫస్ట్ నెంబర్ అడుగుతుంది, నెంబర్ 1 అడుగుతుంది. టెల్ ఎనీ నెంబర్ అనేది మనకి ఇక్కడ అడుగుతుంది కదా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను నాకు ఇష్టం వచ్చిన నెంబర్ 29 అనమాట. 29 అని పెట్టాను, 29. ఓకే, టిక్. ఇప్పుడు నెంబర్ 2 అడుగుతుంది కదా, నెంబర్ 2 ఇంకోటి 28 పెట్టా, 28. ఇప్పుడు టిక్ కొట్టాను అనుకోండి, ఇప్పుడు మనకి ఆన్సర్, రిమైండర్, మల్టిపుల్, డివిజన్ చేసింది కూడా మనకి అదే చూపిస్తుంది. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అందరికీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఇట్ విల్ బి మోటివేషన్ ఫర్ మీ. థ్యాంక్ యూ.